హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను ఇయర్. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న మనం కోడిని పొదిగేసాం కదా, ఆ కోడి అయితే ఈరోజు పిల్లలు చేస్తుంది. ఆ పిల్లల్ని చూద్దాం రండి. 21వ రోజున మనం పొదిగేసిన కోడి గుడ్లు అయితే గుడ్లు పగులుతాయి. ఆ పగిలి ముక్కులు అనేవి బయటకు వస్తాయి. ఆ తర్వాత గుళ్ళ మొత్తం ఊడిపోతుంది. కోడి పిల్లలు చేసేటప్పుడు పిల్లలు చేసిన గుళ్ళలు అయితే కోడి కింద ఉండనివ్వకూడదు. అలా ఉండడం వల్ల కోడి పిల్లలు ఇరుక్కుపోయి చనిపోతాయి. కోడి పిల్లలు చేసిన గుళ్ళలో ఎప్పటికప్పుడు పక్క తీసుకు పెట్టుకుంటే మంచిది. కోడి పిల్లలు చేయక 2 రోజుల ముందల నుంచి గూడైతే దిగదు. ఆ దిగనప్పుడు మనం కోడి పిల్లలు చేస్తూ ఉండగా కొంచెం నీళ్లు, కొంచెం మేత గిన్నెలో వేసి కోడి తిన్నాక పక్కకు తీసేసేయాలి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకి గోధుమ రవ్వ వేయడం వల్ల వాటి గొంతు దిగుతుంది, తొందరగా తింటాయి. అప్పుడే పుట్టిన పిల్లలకి బెల్లం నీళ్ళు కూడా కలిపి పెడతాము. అది పెడతాం వల్ల వాటికి చాలా బలం. అలాగే కోడి పిల్లల్ని వెల్లాడిపుగా ఉన్న గంపలో వేయడం వల్ల కోడి అనేది కోడి పిల్లల్ని తొక్కకుండా ఉంటుంది. ఇంకింతే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కోడి 11 పిల్లలని అయితే చేసింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.